మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలోని ఎకో పార్క్ వద్ద హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిఎస్ఆర్ నిధులతో 2023-24 నుంచి చేపట్టిన గో గ్రీన్ ప్లాంటేషన్ కార్యక్రమం పచ్చదనం పెంపు, జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదపడుతుంది. బోర్లు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మొక్కలకు నిరంతరం నీరు అందిస్తూ వేప, చింత, మద్ది, నేరేడు, ఉసిరి వంటి విలువైన వృక్షాలను పెంచుతున్నారు. అటవీ జంతువులు, పక్షులకు ఆహారంగా ఉపయోగపడేలా ఫలసాయాన్ని ప్రకృతికే వదిలిపెడుతున్నారు. అయితే అనివార్య కారణాలతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ ప్లాంటేషన్ను కనిగిరి అటవీశాఖకు అప్పగించింది. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారి పిఎండి ఆరిఫ్ ఖాన్ మాట్లాడుతూ మొక్కలు ఎదుగుదల దశలో ఉన్నందున మరో 2 ఏళ్ల పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్ తమ సిఎస్ఆర్ నిధులను కొనసాగించాలని కోరారు. అలాగే దాతలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామికవేత్తలు వన సంరక్షణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మొక్కను కాపాడడం భావితరాలకు అమూల్యమైన ఆస్తిని సంరక్షించినట్లేనని ఆయన పేర్కొన్నారు. ఆదాయాన్ని మనకే పొందాలి కాబట్టి దాన్ని బట్టి మీరు కూడా ఏం చేస్తారు, మీరు వాళ్ళని కూర్చోబెడితే మీటింగ్ లో కాబట్టి సిఎస్ఆర్ కింద వాళ్ళు 3% కంపల్సరీగా వచ్చే ఆదాయంలో 3% కంపల్సరీ ఇవ్వాలి. ఏర్పాటు డెవలప్ చేయడానికి మీరు సహకరించమని చెప్పి లెటర్ పెట్టండి. కంపల్సరీ వాళ్ళు తీసుకెళ్తున్నారు, మనం తీసుకెళ్తున్నారు. అదేంటి వాళ్ళు తీసుకెళ్తున్నారు మనకు పేపర్లు ఎప్పుడు అప్పుడు నా పేరు పిఎండి ఆరిఫ్ ఖాన్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కనిగిరి. ఇప్పుడు ఏదైతే మనం నిలబడిన ప్రదేశం వచ్చేసి హాజీపురం రిజర్వ్ ఫారెస్ట్, కనిగిరి రేంజ్. ఇప్పుడు ఈ రిజర్వ్ ఫారెస్ట్లో మేము హెచ్డిఎఫ్సి వారి బ్యాంకు వారి సౌజన్యంతో ఒక 26 హెక్టార్ల ప్లాంటేషన్ 2023-24లో రైజ్ చేశాము. ఆ ప్లాంటేషన్ వాళ్ళు రైజ్ చేసినందువల్ల బ్రహ్మాండంగా మొక్కలు బాగా ఏపుగా పెరిగినాయి. వాళ్ళ వాళ్ళ శ్రమతో మొత్తం ప్లాంటేషన్ 70 లక్షల బడ్జెట్ ఇచ్చినారు. ఆ 70 లక్షల బడ్జెట్తో పాటు 2 కూలీలను, ఒక వాచ్ అండ్ వార్డ్ మనుషులను పెట్టేసి ఈ ప్లాంటేషన్ బాగా డెవలప్ చేశారు. దీనికి డ్రిప్ ఇరిగేషన్ కూడా వేశారు. దీంట్లో నాటిన మంచి మంచి మొక్కలు ఎర్రచందనము, తర్వాత ఏపీ, వేప, నిమల్నార, టేకు, రావి, చింత, బాదం, నేరేడు మొక్కలు, అన్ని జాతుల మొక్కలు నాటారు. ఈ మొక్కలు మన మెడిసినల్ ప్లాంట్స్ మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ ఈ ఈ మొక్కల వల్ల వచ్చే ఫలసాయము ఇక్కడ జంతువులకు కానీ అడవిలో ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువగా దుప్పులు, అడవి పందులు అవి తిరుగుతుంటాయి. వాటికి కూడా ఆహారంగా ఉంటుంది ఉద్దేశంతో ఆ మొక్కలు, ఆ చెట్లు కూడా నాటడం జరిగింది. ఈ ప్లాంటేషన్ 2023-24 నుంచి 25-26 వరకు 3 ఇయర్స్ మెయింటెనెన్స్ వాళ్ళు చేసి ఇచ్చారు మాకు. కానీ ఫర్దర్గా 2 సంవత్సరాలు ఈ ప్లాంటేషన్ మెయింటైన్ చేస్తామని అన్నారు. కానీ వాళ్ళ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ ప్లాంటేషన్కు ఫర్దర్గా మెయింటైన్ చేయడానికి ఏదో కొన్ని కారణాల వల్ల వాళ్ళు మాకు 27వ తేదీ ప్లాంటేషన్ హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఈ ప్లాంటేషన్కు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళ మెయింటెనెన్స్ ఉండి బడ్జెట్ వాళ్ళ కాడ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తే బాగుంటుందని మా కోరిక. ఎందుకంటే ఈ ప్లాంటేషన్ బాగా పెరిగింది. దీంట్లో డ్రిప్ సిస్టమ్ పెట్టారు, తర్వాత బోర్లు ఇచ్చారు. బోర్ ద్వారా ఈ వాటర్ సప్లై కూడా ప్రతి మొక్కకు అందుతుంది. చూస్తే తెలుస్తుంది మీకు. అందుకోసమే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారి మీ ద్వారా ఈ ప్లాంటేషన్కు ముందు ఒక 2 సంవత్సరాలన్నా మెయింటైన్ చేస్తే ఈ ప్లాంటేషన్ బాగుంటుందని మా కోరిక. ఈ ప్లాంటేషన్ మన ఎమ్మెల్యే గారు కూడా, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు కూడా చూశారు. ఇది కూడా మంచి ప్లాంటేషన్గా ఉంది. వాళ్ళు కూడా ఆయన కూడా సిఎస్ఆర్ ఫండ్స్ని అడిగి తెప్పిస్తాను, మీరు మీ పక్కన ఉన్న ఎకో పార్క్ కానీ ఈ ప్లాంటేషన్ కానీ బాగా మెయింటైన్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అందుకోసం మీ ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేదంటే ఈ ప్లాంటేషన్కు ఇంకో 2 సంవత్సరాలు వాళ్ళ ద్వారా మెయింటైన్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఫండ్స్ ద్వారా ఇక్కడ మొక్కలు బాగా ఎదుగుతాయి.
అడవిగా తయారవుతుందని మా కోరిక.